ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని ఆర్కేఎస్ ఫౌండేషన్ బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు. విద్యార్థులు పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు రాజకీయాలలో రాణించడానికి ఆమె కృషి ఎంతో ఉందని, ఇదే విధంగా ప్రజల కోసం పాటుపడుతున్న భువనేశ్వరికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరారు. పార్టీకి మంచి రోజులు వచ్చాయని, పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండేటి దయాకర్, జంపాల చంద్రశేఖర్, భూతం వెంకటయ్య, భూతం మంజుల, వేణు, జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అయిన నారా భువనేశ్వరి గారి జన్మదిన వేడుకలు నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు మొదలైనవి కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇతర పార్టీలలో ఉన్నా కూడా అందరికీ ఈ జన్మదినం సందర్భంగా అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి గతంలో ఉన్న టీడీపీ కార్యకర్తలందరూ మళ్ళీ తెలుగుదేశం పార్టీకి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు తేలిపోయినప్పుడు ఆమె ఎంతో శ్రమకు ఓర్చి ఓపికగా ఇవాళ నిజం గెలవాలి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఎంతోమంది తెలుగు ప్రజలని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఉత్సాహవంతులు చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి ఆమె వంతు కృషి ఎంతగానో ఉన్నది. నారా చంద్రబాబు నాయుడు మా జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలనలోకి వచ్చారు. అలాగే వారి సతీమణి నారా భువనేశ్వరి గారు జన్మదినోత్సవ సందర్భంగా నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో మేము కేక్ కట్ చేసుకోవడం జరిగింది. కావున వారికి ఆయురారోగ్యాలు ఉండాలని, వారి కుమారుడు లోకేష్ గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వారి పరిపాలన ఆంధ్రలో మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి జన్మదినం సందర్భంగా నల్గొండ పార్టీ టౌన్ అధ్యక్షుని సందర్భంలో గుండు వెంకటేశ్వర్ల గారి అధ్యక్షుని సందర్భంలో కేక్ కట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ముఖ్యమంత్రి అయిన ఘనత నాయుడు గారికి దక్కింది. కావున ఈరోజు జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.